మాజీ మావోయిస్టు గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా గాదే ఇన్నయ్య సుపరిచితుడు. వికల్ప ఎన్కౌంటర్ సందర్భంగా అమిత్ షాపై ఇన్నయ్య వ్యాఖ్యలు చేయడంతో ఎన్ఐఏ అధికారులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతని ఇంట్లో సోదాలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్గఢ్లో సోదాలు చేసిన అధికారులు ఆయన్ని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. మాజీ మావోయిస్టు గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా గాదే ఇన్నయ్య సుపరిచితుడు. వికల్ప ఎన్కౌంటర్ సందర్భంగా అమిత్ షాపై ఇన్నయ్య వ్యాఖ్యలు చేయడంతో ఎన్ఐఏ అధికారులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతన్ని ఇంట్లో సోదాలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్గఢ్లో సోదాలు చేసిన అధికారులు ఆయన్ని అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. ఎన్ఐఏ అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. అనిల్, ఏదైతే మాజీ మావోయిస్టు సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్యను ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఎన్ఐఏ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా జాఫర్గఢ్ లోని జనగామ జిల్లా జాఫర్గఢ్ లోని తన ఇంట్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ కి అయితే తరలిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ముఖ్యంగా మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసినందుకు ఊపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇన్నారెడ్డి ఇంట్లోని తన ఆశ్రమంలో సోదాలు నిర్వహించిన అనంతరం తనని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత తనకి తన కుటుంబ సభ్యులతో పాటు తన లాయర్ కూడా సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తనను అదుపులోకి తీసుకోవడానికి ముందు కొంత దర్యాప్తు చేసి అరెస్ట్ మెమోని కూడా జారీ చేశారు. దాని దర్యాప్తులో వారు చెప్పింది ఏంటంటే, మాజీ మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప అంతిమ అంత్యక్రియలలో తను పాల్గొనడం జరిగింది. ఆ అంత్యక్రియలో పాల్గొన్న తర్వాత తనకు కొంత మావోయిస్టులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మావోయిస్టు సానుభూతి పరుడుగా మావోయిస్టు ప్రభుత్వం నిషేధించిన మావోయిస్టు తరఫున తను కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు అమిత్ షా పైన, కేంద్ర ప్రభుత్వం పైన కూడా కొంత ఘాటుగా విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు తనకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే విచారించి అరెస్ట్ చేసినట్లుగా అయితే అరెస్ట్ మెమోలో తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం కూడా తను ఏదైతే మరణించిన మావోయిస్టు హిడ్మా ఇంటికి కూడా వెళ్ళాడు. ఛత్తీస్గఢ్ లోని పూవర్తి గ్రామానికి వెళ్ళి హిడ్మా కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. హిడ్మా వాళ్ళ అమ్మను, అలాగే హిడ్మా యొక్క అన్నను, హిడ్మా యొక్క బంధువులను కూడా కలిసి అక్కడ కొంత మాట్లాడటంతోనే మావోయిస్టులకి ఈ ఇన్నయ్యకి సంబంధాలు ఉన్నాయి. మావోయిస్టు సానుభూతి పడుగా ఒక నిషేధిత మావోయిస్టుతో సంబంధాలు పెంచుకొని వారికి కొంత సహకరిస్తున్నట్లుగానే ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే జాఫర్గఢ్లోని ఇన్నయ్య అలియాస్ ఇన్నారెడ్డి వాళ్ళ ఇంటికి రావడం, అక్కడ సోదాలు నిర్వహించి అక్కడున్న వారి సమాచారం మేరకు వారు తనని అరెస్ట్ చేసినట్లుగా కూడా అక్కడ వారి కుటుంబ సభ్యులకు తెలిపిన తర్వాత ప్రస్తుతం తనని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతం జనగామ దాటినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఒక్కసారిగా ఎన్ఐఏ అధికారులు చేసిన ఇన్నయ్య అరెస్ట్ తో అయితే ఒక్కసారిగా వరంగల్ మొత్తం ఉలిక్కిపడింది. మనం చూడొచ్చు, గత కొద్ది రోజులుగా ఈ కగార్ వల్ల మావోయిస్టులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో వరుస దాడులతో, ఎన్కౌంటర్లతో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఇటు మావోయిస్ట్ కేంద్ర కమిటీ హైకమాండ్ లక్ష్యంగా తీసుకున్నట్టు ఇటు దాడులు నిర్వహిస్తుండటంతో అనేక ఎన్కౌంటర్ లో భారీగా నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు కొంత ఛత్తీస్గఢ్ నుంచి ఇటు వేరే ప్రాంతానికి తగిలి వెళ్ళి వచ్చినట్లుగా వారు సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా అయితే కొంత కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో సేఫ్ జోన్ లోకి వచ్చిన వారితో కొంత ఈ మావోయిస్టు సానుభూతి పరులైన ఇన్నారెడ్డి వారితో కొంత వారికి సహకారాలు అందిస్తున్నట్లుగానే పూర్తి సమాచారంతోనే ఈ యొక్క అరెస్ట్ జరిగినట్లయితే మనకు తెలుస్తుంది అని చంద్రశేఖర్. చూడొచ్చు, ఒకవేళ ఎన్ఐఏ అధికారులు ఇప్పుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎన్ఐఏ ఏమైనా స్పందించారా, ఏమైనా చెప్తున్నారా? ఫస్ట్ ఇన్నారెడ్డిని వాళ్ళ ఇంటికి వచ్చి ఇన్నారెడ్డిని అదుపులో తీసుకోవడం జరిగింది. సోదాలు నిర్వహించిన తర్వాత ఇన్నారెడ్డితో విచారించిన తర్వాత ఇన్నారెడ్డికి పూర్తి అవకాశం కల్పించారు. ఇటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడమే కాదు, తనకు కొంత లీగల్ సహాయం తీసుకోవడానికి కూడా కొంత లాయర్ని కూడా మాట్లాడుకునే విధంగా కొంత సహకారం ఇచ్చారు. ఇన్నయ్య ప్రస్తుతానికి ఏమీ చెప్పట్లేదు. కొంత మీడియా ప్రతినిధులు వెళ్తుంటే
ఇద్మా కుటుంబానికి దగ్గరికి వెళ్ళడం జరిగినట్లుగా అయితే ఎన్ఐఏ అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ ఎలాంటి మీడియా వాళ్ళ సాన్నిధ్యంతో వారితో వెళ్ళడం జరిగింది అన్నట్లుగా అయితే అక్కడ ఇన్నారెడ్డి చెప్పినట్లుగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంతేకాదు ఇటు ఎవరైతే రామచంద్రారెడ్డి అంత్యక్రియలలో తను కొంత ఘాటుగా స్పందించడం, అది కొంత ప్రజల స్పందన ప్రకారం నేను మాట్లాడాను. ఒక పక్క మావోయిస్టులు లొంగిపోతామంటుంటే కూడా కేంద్ర ప్రభుత్వం వారిని ఎన్కౌంటర్లు చేస్తున్న నేపథ్యంలోనే కొంత ఘాటుగా మాట్లాడాను. అంతే తప్పించి నాకు అలాంటి సంబంధాలు ఏవీ లేవు. కొంత వారి పట్ల మీడియా వారితో కలిసి వెళ్ళడం జరిగింది. అంతే తప్పించి వారికి ఇలాంటి సంబంధం లేదని ఎన్ఐఏ చెప్పినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఎన్ఐఏ వాళ్ళు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తోనే వచ్చినట్లుగా అయితే మనకి సమాచారం ఇస్తుంది. ఎందుకంటే ఇన్నారెడ్డి మాజీ మావోయిస్ట్ కావటం, అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితులలో మావోయిస్టుకి కొంత ఛత్తీస్గఢ్ లో ఎదురు దెబ్బ తగ్గుతున్న క్రమంలో వారు కొంత సేఫ్ జోన్కి రావాలనుకున్నప్పుడు కొంత తెలంగాణ వైపు కూడా మావోయిస్టులు వచ్చినట్లుగా ఇటు ఎన్ఐఏ వర్గాల దగ్గర పూర్తి సమాచారం ఉంది. కేంద్ర నిఘా వర్గాల దగ్గర కూడా పూర్తి సమాచారం ఉంది. ఆ విధంగా వచ్చిన మావోయిస్టులకి కొంత వీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కొంత నిత్యావసరాలతో పాటు కొంత వారికి సహాయ సహకారాలు అందించే విధంలో వీళ్ళ పాత్ర ఉంది అని పూర్తి ఇన్ఫర్మేషన్ తోనే ఇటు ఒక ప్రభుత్వం నిషేధించిన మావోయిస్ట్ సంస్థకి వీరు సహకరిస్తున్నారు. కాబట్టి పూర్తి విచారణ ఆ విచారణ తేలింది కాబట్టి వారిని మేము అదుపులోకి తీసుకుంటున్నాం అన్నట్లుగా అయితే వారి కుటుంబ సభ్యులకు తెలపడం జరిగింది. అని చంద్రశేఖర్, ఈ అరెస్ట్ కేవలం వికల్ప్ ఎన్కౌంటర్ సందర్భంగా అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అనుకోవచ్చా, లేదంటే గతంలో కొన్ని సందర్భాలుగా ఎన్కౌంటర్ జరిగింది, ఆ ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా ఇతనిపై అరెస్ట్ ఏమైనా జరిగిందా? అయితే మనం అనుకోవచ్చు, ఇప్పుడు మావోయిస్టులు ఏదైతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొద్దిగా సీరియస్ గానే ముందుకు వెళ్తుంది. ఏ ఒక చిన్న అవకాశం ఉన్నా వాడుకొని మావోయిస్ట్ రహిత భారత్ గా తయారు చేయాలని మావోయిస్ట్ రహిత భారత్ లక్ష్యంగా అయితే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆ విధంగానే వారి చర్యలు కూడా ఉంటున్నాయి. ఒక పక్క మావోయిస్టులు తుడిపుట్టించాలనే నిర్ణయం అయితే కేంద్రం స్ట్రాంగ్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా మావోయిస్టులకి కొంత సహకారం అందుతుంది, ఎక్కడి నుంచి వారికి కొంత వారికి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఫస్ట్ ఆ సహాయ సహకారాలు అందకుండా చేయాలనే లక్ష్యం అయితే ఉంది. ఎందుకంటే ఒక పక్క వర్ష ఎదురు దెబ్బలతో పట్టుకోల్పుతున్న మావోయిస్టులు పూర్తిగా లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క భారీగా లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఒక పక్క అగ్ర నాయకత్వం కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందడమే కాదు, కొంతమంది అగ్ర నాయకులు కూడా లొంగి నేపథ్యంలో మరికొంతమంది అగ్ర నాయకులకి ఎవరైతే ఉన్నారో వారి సేఫ్ జోన్ లోకి వచ్చినప్పుడు మీరు వారికి సహకరిస్తున్నారు అన్నట్టుగా చైతన్యమైంది. ఏదైతే రామచంద్రానికి అంత్యక్రియలు జరిగినప్పుడు అక్కడ తను మాట్లాడిన మాటలతో ఇతనికి మావోయిస్టు సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల నేపథ్యంలోనే ఇన్నయ్య కొంత వారికి సహకరిస్తున్నారు. ఇలాంటి ఏదైతే అర్బన్ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వారిని కట్టడి చేస్తేనే మావోయిస్టు రహిత భారత్ లక్ష్యం సాధిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలోనే ఎన్ఐఏకి వచ్చిన పూర్తి సమాచారం, నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతోనే ఈ రోజు జనగామ జిల్లాలోని జాపూర్గఢ్ లో ఉన్న ఇన్నయ్య ఇంటికి రావడం జరిగింది. అక్కడ సోదాలు నిర్వహించి ఆ పూర్తి సమాచారం వచ్చిన తర్వాతనే అతన్ని అరెస్ట్ చేసినట్లుగా అయితే మనకి ఇటు ఎన్ఐఏ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అది రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.